హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మేము వెళ్ళిన మలేషియా ట్రిప్లో మేము ఎక్కడెక్కడ హోటల్స్ బుక్ చేసుకున్నాం, అవి ఎలా ఉన్నాయి, మీరు వెళ్ళినప్పుడు అవి బుక్ చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము. మనం ఇప్పుడు రెగాలియా హోటల్కి వచ్చేసాము. హోటల్ రెగాలియా అప్పర్ వ్యూ హోటల్. ఇది 40 ఫ్లోర్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 39 to 40 ఫ్లోర్స్. ఇక్కడ మేము చెక్ఇన్ చేసేయడానికి వెళ్ళిపోతున్నాము. మేము చెక్ఇన్ చేశాక మీకు రూమ్ కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము చెక్ఇన్ చేసేస్తున్నాము. చెక్ఇన్ చేసేసి 35th ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. రూమ్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. 35th ఫ్లోరే కాకుండా మా అన్నయ్య వాళ్ళకి 38th ఫ్లోర్లో కూడా రూమ్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది వ్యూ. అట్లీస్ట్ 1 నైట్ అయినా 1 డే అయినా ఇక్కడ స్టే చేయాలి, అట్లీస్ట్ ఫర్ ద వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, నేను వ్యూ కూడా చూపిస్తాను. మొత్తం మిర్రర్స్, నాకైతే ఆ ఎడ్జ్లోకి వెళ్ళగానే చాలా భయం వేసేసింది. మొత్తం మిర్రర్స్ కదా, కొంచెం షేకీగా అనిపించింది. వ్యూ చూడండి, మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన కింద రోడ్డు కూడా మన కిందే ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఏదో గ్లాస్ డోర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తము క్లౌడ్స్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. 35th ఫ్లోరే కదా, క్లౌడ్స్లో ఉన్నట్టు ఏముంటుంది అని అనుకోకండి. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది. ఇక్కడ నుంచి మేము 3rd డే రోజు ఇంకొక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మీకు మేము వేరే ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయిపోవాలి. అండ్ ఇంకోటి మీకు వాష్రూమ్ ఇంకా బాత్రూమ్ వ్యూ కూడా చూపిస్తాను. వాష్రూమ్లో బాత్టబ్ కూడా ఇచ్చారు. ఆ ప్రైస్కి ఇవన్నీ అంటే చాలా చీపే. మాతో పాటు ఎయిర్పోర్ట్లో వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ 4 నైట్స్కి 3500 పే చేశారంట. వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువ పడ్డట్టు మాతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి, ఈ హోటల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మంచి వ్యూతో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మొత్తం పైన 39th ఫ్లోర్లో. ఈ బిల్లా మూవీలో ఉన్న వ్యూ వస్తుంది మనకి. చూడండి, వెనకాల పెట్రోసన్ టవర్స్ ఇంకా కేఎల్ టవర్ వ్యూ, ప్రభాస్ వెనకాల ఆ వ్యూ అంతా మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపిస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ అలాగే కాదు, అదే ప్లేస్ ఇది. స్విమ్మింగ్ పూల్ అయితే పక్కా విజిట్ చేయాలి రెగాలియా హోటల్లో. అండ్ ఇంకోటి, ఇప్పుడు మేము థర్డ్ డే రోజు వేరే హోటల్కి మై హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. అది ఎక్కడ ఉంటుందంటే స్విస్ గార్డెన్కి ఆపోజిట్లో బుకెట్ మింతాంగ్లో బుక్ చేసుకున్నాము. ఆ హోటల్ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా హోటల్కి వెళ్ళే దారిలో టవర్స్ వ్యూ అనమాట. నడుచుకుంటూ వెళ్ళాము, చాలా బాగుండింది. ఇది స్విస్ గార్డెన్కి ఎదురుగా ఉన్న మై హోటల్ అనమాట. వచ్చేసాము. ఇప్పుడు చెక్ఇన్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇది రెగాలియాతో కంపేర్ చేస్తే ఈ హోటల్ అయితే చిన్నదే, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఉండొచ్చు, బడ్జెట్ చూసుకునే వాళ్ళైతే ఈ హోటల్లో ఉండొచ్చు, పర్వాలేదు. బట్ వైఫై అటు ఇటు అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. మేము రూమ్లోకి వెళ్ళిపోయాక మీకు రూమ్ చూపిస్తాము. రూమ్ అయితే చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి, బట్ ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి అంతే ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి 3500 చేంజ్ ఎంతో పడింది వన్ డేకి. నెక్స్ట్ డే 2 PM చెక్అవుట్ చేసేయాలి, 12 PM చెక్అవుట్ చేసేయాలి. 2 PM చెక్ఇన్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం లోకల్ స్ట్రీట్స్, బుకెట్ మింతాంగ్ స్ట్రీట్స్ ఇలాగే ఉంటాయి. ఇది వచ్చేసి టైమ్ స్క్వేర్లో మనకి షాపింగ్ అదంతా ఉంటుంది, మాల్ టైప్లో. దానికి దగ్గరలోనే లోయత్ ప్లాజా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బిల్డింగ్ అనమాట. ఇదంతా మొబైల్స్, ల్యాప్టాప్స్, ఛార్జర్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మా అన్నయ్య ఒక మొబైల్ తీసుకున్నాడు. మొబైల్ వచ్చేసి Vivo 30 సిరీస్. మొబైల్ అయితే ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ బాగానే ఉండింది, తక్కువగానే వచ్చింది. మొబైల్తో పాటు ఒక మొబైల్ స్టాండ్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీ గిఫ్ట్స్ అనమాట. ఇంకో పవర్ బ్యాంక్ కూడా ఇచ్చారు దీంతో పాటు. చాలా గిఫ్ట్సే వచ్చాయి, కానీ గిఫ్ట్స్ కాబట్టి ఆ గిఫ్ట్స్ క్వాలిటీ గిఫ్ట్స్ లాగే ఉండింది. కొంచెం తక్కువే ఉండింది క్వాలిటీ, బట్ మొబైల్ మాత్రం చాలా బాగుండింది. అండ్ ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం అనమాట, టెస్ట్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నాయా లేదా అనేసి. మొబైల్ అయితే చాలా బాగుండింది, మా ఫొటోస్ అన్నీ అందులోనే తీశారు. చాలా అసలు కెమెరా కంట మంచి క్వాలిటీ ఉండింది అందులో. సో వర్త్ ఇట్. Vivo 30 సిరీస్ అయితే అక్కడ తీసుకోవచ్చు, ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైసే పడింది.
సో ఇదనమాట ఈ లోయత్ ప్యాలెస్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మొబైల్ ఒక్కటి తీసుకున్నాము. మొబైల్ లాస్ట్లో తీసుకున్నాము. ముందే తీసుకొని ఉంటే ఫొటోస్ ఇంకా బాగా వచ్చేవి అనుకున్నాము. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి.